ంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ. గజాసురుని కోరిక మేరకు శివుడు కైలాసాన్ని విడిచి భూలోకానికి వెళ్ళిపోతాడు. పార్వతీదేవి ఒంటరిగా కైలాసంలో శివుణ్ణి తలుచుకుంటూ ఉండిపోతుంది. ఆయన లేకుండా కైలాసం విలవిలలాడిపోతూ ఉంది. ఆయన డమరుకనాదంతో కైలాసం ఎప్పుడూ మారుమ్రోగిపోతూ ఉండేది. కాని ఇవాళ స్వామి లేకుండా కైలాసం కైలాసంలానే లేదు. బోలాశంకరుడు అని ఊరికే అనలేదు. ఎవరు ఎలాంటి కోరిక కోరినా సరే ముందు వెనుక ఆలోచించకుండా వరాలను ప్రసాదిస్తాడు. అలా ఆ గజాసురుడు కోరిన కోరికని కూడా తీర్చి అతని వెంటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన లేక నేనస్సలుండలేకపోతున్నాను. అలా పార్వతీదేవి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆమె వద్దకు ద్వారపాలకులొస్తారు. తల్లి, చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు. కారణమేమిటి తల్లి? మా వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? చెప్పు తల్లి. లేదు, మీ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. స్వామివారు భూలోకానికి వెళ్తూ మీ బాధ్యతని నాకు అప్పగించి వెళ్లారు. మీకేదైనా ఇబ్బంది కలిగితే మేమస్సలు చూడలేము. స్వామివారు తిరిగొస్తున్నారు అన్న సమాచారం అందింది. మీరిలా బాధగా ఉంటే స్వామి మమ్మల్ని అస్సలు క్షమించరు. అందుకే మీకేమైనా ఇబ్బంది కలిగితే మాకు తెలియజేయండమ్మా. మాకెలాంటి ఇబ్బంది లేదు. మీరు వెళ్ళండి. నాకేదైనా అవసరం కలిగితే నేనే పిలుస్తాను. అలా పార్వతీదేవి వారిని పంపిస్తుంది. స్వామి వస్తున్నారన్నమాట నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఎన్నో రోజుల నుండి ఆయన లేక అలంకారానికి కూడా దూరమయ్యాను. ఆయనొచ్చేలోపు స్నానం చేసి చక్కగా అలంకరించుకొని కనిపిస్తాను. అలా పార్వతీదేవి స్నానం చేయడం కోసం పసుపుని తీసుకుంటుంది. పసుపు చాలా మృదువుగా ఉంది. అలా అనుకుంటూనే ఒక మనిషి ఆకారాన్ని పోలిన ఒక పసుపు బొమ్మని తయారు చేస్తుంది. ఆహా, ఈ పసుపుతో చేసిన బొమ్మ ఎంత అందంగా ఉంది. ఈ బొమ్మలో ఏదో తక్కువైనట్టుంది. ఏం తక్కువైంది? ప్రాణం ఒక్కటే తక్కువైంది. అలా అనుకుంటూ ఆ పసుపుతో చేసిన బొమ్మకు ప్రాణం పోస్తుంది పార్వతీదేవి. ఆ బొమ్మకి వినాయక అని పేరు పెడుతుంది. తల్లి, తల్లి! ఆహా, ఆ పిలుపు ఎంత బాగుంది. సకల జీవరాశులకు తల్లిని నేనే అయినా ఇంత అద్భుతంగా ఎవ్వరూ నన్ను పిలవలేదు. ఇవాల్టి నుండి నువ్వు నా పుత్రునివి. నీ పిలుపుతో నాలో ఉన్న మాతృత్వం పొంగిపోయింది. నా అదృష్టం తల్లి. చెప్పండి తల్లి, నన్నేం చేయమంటారు? ఆజ్ఞివ్వండి. అప్పుడే ఈ తల్లి బాధ్యతను తీసుకున్నావా? మరి తల్లి బాగోగులు చూసుకోవడమే కదా పుత్రుని ప్రథమ కర్తవ్యం. నేను స్నానానికి వెళ్తున్నాను. ఎవరొచ్చినా లోపలికి మాత్రం రానివ్వకు. ఎంతటి వారైనా సరే ద్వారం వద్దనే ఆపేయి. అలాగే అమ్మా. నీకిప్పుడు సకల శక్తుల్ని ప్రసాదిస్తున్నాను. ఈ శక్తులతో నువ్వు ఎలాంటి బలవంతులైనా ఎదుర్కొనగలవు. అలా పార్వతీదేవి వినాయకునికి సకల శక్తుల్ని ప్రసాదిస్తుంది. ఆ శక్తులతో వినాయకుడు శక్తివంతుడిగా మారిపోతాడు. అలా శక్తుల్ని ప్రసాదించి పార్వతీదేవి స్నానానికి వెళ్తుంది. అమ్మ స్నానానికి అస్సలు భంగం కలగడానికి వీల్లేదు. ఇక్కడే ఉండి కాపలా కాస్తుంటాను. అలా వినాయకుడు నిష్టగా కాపలా కాస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు కైలాసానికి తిరిగి వస్తాడు. యథావిధిగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆగు! ఎవరు నువ్వు? ఇలా నా అనుమతి లేకుండా లోపలికెళ్ళడానికి నీకెంత ధైర్యం? నా కైలాసానికి వెళ్ళడానికి నాకు అనుమతి కావాలా? నేను శివుణ్ణి. నువ్వెవరివైతే నాకెందుకు? మా అమ్మ నన్నిక్కడ తనకు కాపలా ఉండమని చెప్పింది. ఎలాంటి వారైనా సరే, ఎంతటి బలవంతులైనా సరే లోపలికి పంపొద్దని చెప్పింది. అమ్మా? ఎవరు మీ అమ్మ? మా అమ్మ పేరు పార్వతీదేవి, పర్వతరాజు పుత్రి. మాకెలాంటి పిల్లలు లేరు. చూస్తుంటే నువ్వేదో మాయాశక్తిలా ఉన్నావు. ఈ మాయాశక్తిని ఇప్పుడే నాశనం చేయాలి. ఇక్కడి నుండి వెళ్ళలేదంటే నా చేతిలో నీ అంతం తప్పదు. నన్నే అంత మాటంటావా? అంటూ శివుడు తన త్రిశూలంతో వినాయకుని తలని తీసేస్తాడు. అమ్మా! నా బిడ్డ పిలిచినట్టుంది. ఏదైనా కష్టం వచ్చినట్టుంది అంటూ వినాయకుని వద్ద ప్రత్యక్షమవుతుంది. వినాయక, ఏమిటి ఈ హృదయ విదారక దృశ్యం? ఇలా చేసిందెవరు?
నా బిడ్డకి ఈ పరిస్థితి కల్పించింది ఎవరు? పార్వతి, ఈ బిడ్డ నేను సృష్టించిన మన పుత్రుడండి. అయ్యో, ఏదో మాయాశక్తి అనుకుని ఇలా చేశాను. తప్పు చేశారండి. ఆవేశంలో సరిదిద్దుకోలేని తప్పు చేశారు. నా బిడ్డని నాకు తెచ్చివ్వండి, లేకుంటే నేను ఉగ్ర రూపం దాల్చి ఈ సృష్టిని నాశనం చేస్తాను. వద్దు, అలా చెయ్యొద్దు. నేను నీ బిడ్డని తిరిగి ప్రాణాలతో తెచ్చిస్తాను దేవి. అలా శివుడు ద్వారపాలకుల్ని పిలుస్తారు. చెప్పండి స్వామి. మీరిప్పుడే భూలోకానికి వెళ్ళండి. మీకెదురుగా ఏ ప్రాణైతే తన బిడ్డ వలె నిద్రపోతూ ఉంటుందో ఆ ప్రాణి తలని తీసుకుని రండి. తమ ఆజ్ఞ స్వామి. అలా శివుని ఆజ్ఞ మేరకు ద్వారపాలకులు భూలోకానికి వెళ్తారు. అక్కడొక ఏనుగు తన బిడ్డ వలె నిద్రపోతూ ఉంటుంది. వారు ముద్దుగా ఏనుగుని చూడడంతో ఆ ఏనుగు తలని తీసుకుని వెళ్తారు. గజముఖ శుభప్రదం అంటూ ఆ ఏనుగు తలని వినాయకుడి శరీరానికి పెడతారు. అలాగే ప్రాణం పోస్తాడు. వినాయకుడు బ్రతుకుతాడు. వినాయక, ఈయన నీ తండ్రి మహాశివుడు. నన్ను క్షమించండి తండ్రి, నేను మీతో అలా ప్రవర్తించి ఉండకూడదు. ఇదంతా విధిలిఖితం. ఇందులో ఎవరి తప్పు లేదు. ఇదంతా విధిలిఖితం. ఇకపై నువ్వు గజాననుడు అనే నామంతో పూజలు అందుకుంటావు. అలా శివుడు వినాయకునికి ఏనుగు తలతో ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అలాగే అతని భార్య పేరేమో కవిత. వాళ్ళకి ఒక కూతురు కూడా ఉండేది. పాప పేరేమో రాజీ. రామయ్య చిన్న హోటల్ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఎంత కష్టపడినా నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు. అవునండి, అన్నీ మనం తీసుకున్న అప్పులు తీర్చడానికే సరిపోతుంది. ఇలా అయితే ఏం బాగుపడతాం? అసలే మనకు ఒక ఆడపిల్ల, తనకు ఎలా పెళ్లి చేయగలము? అవునండి, ఇప్పటికీ మనం మన పాప కోసం ఒక్క బంగారు వస్తువు కూడా కొనిపెట్టలేదు. అవును. ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే పనులు జరగవు, డబ్బులు కూడా రావు. మీరిక హోటల్కి వెళ్ళండి. ఇవాళైనా బాగా వ్యాపారం జరిగితే అంతే చాలు. జరుగుతుందిలేండి, మీరు నమ్మకంతో వెళ్ళిరండి. అలాగే. అలా రామయ్య తన చిన్న హోటల్ వద్దకు వెళ్తాడు. అలాగే పని వాళ్లను వంట పని చేసుకోమని చెప్తాడు. ఇవాళైనా బాగా వ్యాపారం జరగాలి. ఇంటికి ఎంతో కొంత డబ్బును తీసుకెళ్ళాలి. లేకపోతే నేను పూర్తిగా అప్పుల లోతుకు కూడుకుని పోతాను. అలా రామయ్య వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటాడు. కానీ ఎప్పట్లాగానే వచ్చిన డబ్బులు తిరిగి మరుసటి రోజు సరుకులకి పని వాళ్ళకే సరిపోతుంది. తిరిగి రామయ్య నిరాశతోని ఇంటికి చేరుతాడు. ఏంటండి, ఇవాళ వ్యాపారం బాగా జరిగిందా? లేదు, ఎప్పట్లాగానే ఇవాళ కూడా చిల్లిగవ్వ కూడా మిగలలేదు. అయ్యయ్యో, ఏంటండి మనకి ఈ దురదృష్టం. మనం సరిగ్గా ఇంటి అద్దె కట్టి 5 నెలలవుతుంది. రేపైనా సరైన సమయానికి అద్దెచ్చేస్తామని అనుకున్నా, కానీ అయ్యేలా లేదు. ఏమిటో నాకు అర్థం కావడం లేదు. వచ్చిన డబ్బులంతా సరుకులకు కూలీ వాళ్ళకే సరిపోతుంది. సరే, మీరు నిరాశ చెందకండి. భోజనం వడ్డిస్తాను, కాస్త తిని నిద్రపోండి. అలాగే. అలా రామయ్య భోజనం చేసి ఆలోచిస్తూ నిరాశతోని నిద్రపోతాడు. మరుసటి రోజు ఇంటి యజమానొస్తాడు. ఏమిటి రామయ్య, ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ఇంటద్దే అలాగే హోటల్ అద్దె ఇవ్వకుండా నువ్వు ఇలా ఉంటే ఎలా? నాకిప్పటికిప్పుడు అద్దె కావాలి. క్షమించండి అయ్యా, నాకు హోటల్లో ఈ మధ్య సరైన లాభాలు రావడం లేదు. అందుకే అద్దె సరైన సమయానికి ఇవ్వడం లేదు. కొంత సమయం ఇవ్వండి. లాభాలు రాగానే మీ అద్దె మొత్తం మీకు తిరిగిచ్చేస్తాను. మీకిప్పటికే చాలా సమయం ఇచ్చాను. ఇక నేను అస్సలు వేచి చూడను. మీరు ఇల్లు ఖాళీ చేయండి. అయ్యో, అలా అనకండి. మాకు కొంత సమయం ఇవ్వండి. చిన్నపిల్లని పెట్టుకుని బయటికి ఎలా వెళ్ళగలం? ఎక్కడని ఉండగలం? కాస్త దయ చూపించండి. నాకదంతా తెలీదు. నాకు నా ఇల్లు అలాగే హోటల్ని ఇప్పుడే అప్పచెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. మీరు పెద్ద మనసు చేసుకుని మరొకసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళకపోతే మేము మెడపట్టి మరీ బయటికి గెంటించాల్సి వస్తుంది. అలా యజమాని అనడంతో చేసేదేమీ లేక రామయ్య కుటుంబంతో బయటికి వెళ్ళిపోతాడు. నేననుకుంటూనే ఉన్నా ఇలాంటిదేదో జరుగుతుంది అని, కానీ ఏం చేయలేకపోయా. ఇవాళ నా కారణంగా మీరు కూడా వీధుల పాలయ్యారు. నన్ను క్షమించండి. మీరలా అనకండి. ఇందులో మీ తప్పు మాత్రం ఏముంది? అవును నాన్న, నువ్వు అస్సలు బాధపడకు. మనకు మంచి రోజులొస్తాయి. నీకెలా తెలుసు మనకు మంచి రోజులొస్తాయని? నేను పూజించే వినాయకుడు నన్నెప్పుడూ మోసం చేయడు. ఖచ్చితంగా మనకు ఆ వినాయకుని దయ వల్ల మంచి రోజులొస్తాయి.
అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఒక చెట్టు కింద సేదతీరుతారు. రాత్రి కావడంతో బాగా చలి మొదలవుతుంది. ఏమండి, బాగా చలిగా ఉందండి. అవునన్నా, నాకు కూడా బాగా చలిగా ఉంది. ఆగండి, నేనిప్పుడే వెళ్ళి కట్టెలు తెచ్చి మంట వేస్తాను. అలా రామయ్య వెళ్ళి కట్టెలు తెచ్చి మంట వేస్తాడు. నాన్న, నాకింకా చలిగానే ఉంది. అయ్యో, సమయానికి మన వద్ద ఎలాంటి దుప్పట్లు కూడా లేవు. అవునండి, ఇప్పుడెలా? నాన్న, నాకు చలికి ఎముకలు కూడా గడ్డకట్టేలా ఉంది. అలా వాళ్ళు చలికి తట్టుకోలేక బాధపడుతూ ఉంటారు. వినాయక, నువ్వే మా బాధని కష్టాన్ని తీర్చాలి అంటూ ఆ వినాయకుని వేడుకుంటుంది. పాపం వినాయకునికి వారి బాధ చూసి చాలా బాధ కలుగుతుంది. ఒక సామాన్యుని మానవుని రూపంలో అక్కడికొస్తాడు. చూస్తుంటే బాగా చలిగా ఉన్నట్టుంది. అవును, మాకు చాలా చలిగా ఉందండి. నేను పక్క ఊరి నుండి వస్తూ ఉన్నాను. నాకు కనిపించిన వారందరికీ దుప్పట్లు పంచుతూ ఉన్నాను. ఇదిగోండి, మీరు కూడా ఈ దుప్పట్లు తీసుకోండి. సమయానికి దేవుళ్లా వచ్చారు. మమ్మల్ని ఈ చలి నుండి కాపాడారు. చాలా ధన్యవాదాలు. వీటిని కప్పుకొని ప్రశాంతంగా నిద్రపోండి. అలా వినాయకుడిచ్చిన దుప్పట్లు కప్పుకొని వాళ్ళంతా హాయిగా నిద్రపోతారు. పొద్దున్నేచి ఆ దుప్పట్లని తులుపుతారు. అంతే, ఆ దుప్పట్ల నుండి బంగారు కాసులు బయటపడుతుంది. ఏమిటి వింత? అసలు ఈ బంగారం ఎలా వచ్చింది? ఇదంతా వినాయకుడు చేసిన లీల. అవునండి, ఇదంతా ఆ స్వామి చేసిన లీల. రాత్రి సామాన్యుని వలె వచ్చింది వినాయకుడే. అలా వాళ్ళు ఆ బంగారంతో బాగా డబ్బులు సంపాదిస్తారు. అలాగే వారి కోసం ఇంటిని కూడా నిర్మించుకుంటారు.